సర్వసాధారణంగా ఇంటి యజమాని, ఇంట్లో ఉన్న మగవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక సడన్‌గా చనిపోయారు అనంటే, ఆ ఇంట్లో సమస్యలు, కష్టాలనేవి విపరీతంగా అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. అవి చాలామంది ఇళ్ళలో జరుగుతూ ఉంటాయి. మగ వ్యక్తి చనిపోయారు అనంటే బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, సంపాదన లేకపోవడం, ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా జరుగుతుంది. అది నిజంగా అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మనకి ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు ఆ బాధను తట్టుకోలేక, ఆ బాధని, కష్టాన్ని దిగమింగలేక మనం ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటూ ఉంటాం. అలాగే బంధువులకి చెప్పుకుంటూ ఉంటాం. ఇది జరిగిన సమస్య, ఇంట్లో పరిస్థితి ఇలాగుంది, ఆయన ఇలా సడన్గా ఎందుకు పోయారో అర్థం కావట్లేదు, ఈ ఇల్లు మంచిదే, అన్నీ మంచివే, వాస్తు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, మరి ఏంటి ఎందుకు జరిగిందో మాకు అర్థం కావట్లేదని భయపడి స్నేహితులకి, బంధువులకి అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. కొంచెం మనకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కొంచెం వాస్తు చూపించుకోండి, లేకపోతే ఈ పలానా ఆయన జాతకాలు చెప్తారు చూపించుకోండి, లేదంటే ఇక్కడ ఇది బాగోలేదేమో, అది బాగోలేదేమో అని ఈ రకంగా రకరకాలుగా ఎవరికి తగ్గినట్టు వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పేం కాదు. మనకున్న కష్టాలని, సమస్యల్ని విన్న తర్వాత ఈ భయం నుండి బయటకు తీసుకురావడం కోసం ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కొంతమంది వాటిని పాటించే వాళ్ళు ఉంటారు, నమ్మేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం జరిగితే అది జరిగిందిలే అని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ రోజున హైదరాబాద్లో దిల్షుక్ నగర్లో ఒక ఆవిడ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. కాలేజీ లెక్చరర్ అంటే ఎంత బాగా చదువుకున్న ఆవిడే కదండి. భర్త తిరిగే వ్యక్తి సడన్గా చనిపోయారు. చనిపోగానే ఆవిడకి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఇలాంటివన్నీ మొదలైపోయాయి. అయిన తర్వాత పనిచేసే తోటి స్నేహితులు ఉంటారు కదా, ఆ కాలేజీ ప్రిన్సిపాలు, అక్కడున్న స్టాఫ్ అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి ఒక ఆవిడకి ఈ సమస్యలన్నీ చెప్పుకునేది. ప్రతిరోజు వెళ్ళి వీళ్ళ ఇంట్లో ఉన్న బాధలు అవి చెప్పుకుంటే ఆవిడ ఏం చేసింది, నాకు తెలిసిన ఒక బాబా ఉన్నారు, ఆయన చాలా బాగా చెప్తారు, ఒకవేళ ఇంట్లో ఏదైనా దోషం ఉన్నా, ఏమైనా శాంతి పూజలు అలాంటివి చేయాలన్నా, అసలు ఇలా ఎందుకు జరిగింది ఏంటి అనేవి ఇవన్నీ చెప్తారు. చాలామంది చేయించుకున్నారు, నేను చూపించుకున్నాను అని చెప్పేసి ఈవిడ్ని తీసుకుని వెళ్ళి ఆ బాబా దగ్గరికి తీసుకువెళ్ళింది. తీసుకువెళ్ళగానే ఆ బాబా ఏం చేస్తారు, ఈ తీసుకెళ్ళిన ఆవిడ కూడా ఆయనకి పరిచయమే. అసలు ఏంటమ్మా నీ సమస్య, ఏం జరిగిందని అనేసరికి కొంతమంది దగ్గరికి చూడండి, జాతకాలు చెప్పేవాళ్ళు బాబాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని నిజాలు మనమే చెప్పేస్తాం. అనుకోకుండా వాళ్ళు అడగగానే మా ఇంట్లో ఇలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, ఇలా జరిగిందని వాళ్ళు చెప్పే కంటే కూడా ముందు మనమే చెప్పేస్తాం. వాటిని అలుసుగా తీసుకుని, వాటిని అదునుగా తీసుకుని వాళ్ళకి మనం అవకాశం ఇచ్చేసరికి వాళ్ళు ఇంకొక 4 వేసి చెప్తారు. అప్పుడు మనం ఏమంటాం, అవునండి మాకు ఇదే జరిగింది, మీరు చెప్పింది చాలా కరెక్టే, మీకు అన్నీ తెలుసని మనం నమ్మేస్తూ ఉంటాం. ఇక్కడ జరిగింది కూడా అదే. ఈవిడ వెళ్ళి ఆ బాబాకి అన్నీ చెప్పేసరికి నీ చుట్టుపక్కల ఇలా జరిగింది, నీకు ఆ నెలలో అలా జరిగింది, మీ అమ్మాయికి ఇలా జరిగింది, ఇలా అన్నీ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు చెప్పేసరికి ఈవిడికి ఒక నమ్మకం అనేది వచ్చింది. బాబా కరెక్ట్గా చెప్తున్నారు, చాలా మంచి ఆయన అనేసరికి ఆయన ఏం చెప్పారంటే, మీ ఇంటికి నరదిష్టి తగిలింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో మరణం మీ ఇంట్లో జరగబోతుంది, నువ్వు ఈ శాంతి పూజలు చేయించుకోవాలి, ఈ హోమాలు చేయించుకోవాలని ఆవిడకి నమ్మించాడు. అయితే ఆవిడ ఏం చేసింది, అయితే మరి ఏం చేయాలి అని అంటే, ముందు 1,75,000 కట్టండి, వెంటనే మీకు ఈ పూజ చేసేస్తాను అనగానే ఆవిడ 1,75,000 రూపాయలని అతనికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏవో పూజలు చేశాడు. అయిపోయిన తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకా డబ్బు తీసుకురమ్మని అడిగాడు, ఇంకా ఇది చేయాలి, అది చేయాలని. ఆవిడంది, నా దగ్గర డబ్బే లేదు, ఇప్పుడు ఆయనే చనిపోయారని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు ఇంకా డబ్బు అడిగితే నేను ఎక్కడ తెచ్చివ్వనని అనేసరికి, బంగారు నగలన్నా ఇవ్వండి, గోల్డ్ అన్నా ఇవ్వండి, నేను ఏదో ఒకటి తంటాలు పడతాను, ఏదో ఒకటి చేసుకుంటాను అనగానే ఈ పిచ్చిమాలోకం పాపం అంత చదువుకున్న ఆవిడ కూడా ఆవిడకున్న బంగారు నగలన్నీ తీసుకువెళ్ళి ఇచ్చేసింది. అదయిన తర్వాత కొన్ని పూజలు అవేవో ఇవేవో అని చెప్పేసి మళ్ళీ పూజలు చేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డబ్బులు అడిగితే, నా దగ్గర డబ్బులు లేవు అనగానే ఇంటి పేపర్లు తీసుకువెళ్ళి అతనికి ఇచ్చేసింది. ఎంత అమాయకంగా ఉన్నారో చూడండి చదువుకున్న వాళ్ళు కూడా. ఎవడన్నా ఇంటి పేపర్లు కూడా ఇచ్చేస్తారా అండి? అంటే అంత మాయలోను, అంత పిచ్చిలోనూ పడేస్తారు అవతల బాబాలు ఎవరైతే ఉన్నారో. మనకు ఆల్రెడీ కష్టాలు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ఆ కష్టాలను వాళ్ళు ఏదో తీరుస్తారని వెళ్తే ఇంకా కొత్త కష్టాలని వాళ్ళు కల్పిస్తారనమాట. దీన్ని ఎవరో అర్థం చేసుకోకుండా ఇంట్లో ఉన్న ఆస్తులు కూడా అన్నీ రాసి ఇచ్చేయడానికి కూడా రెడీ అయిపోతారు. లక్షలు వాళ్ళకి ఇచ్చేయడానికి సిద్ధమైపోతారు. ఇంటి కాగితాలు, బంగారు నగలు, డబ్బులు అన్నీ ఇచ్చేసరికి దగ్గర 20 లక్షల అమౌంట్ అతని చేతిలో పెట్టింది. అయ్యేసరికి ఇంకా పూజలు లేవు, ఏమీ లేవు, అసలు ఇంట్లో మార్పేమీ జరగపోయేసరికి ఈ విషయం ఈవిడి కూతురికి తెలిసిందంట. పెళ్ళై అత్తగారింట్లో ఉన్న కూతురికి తెలిసి ఆ అమ్మాయి వెంటనే వచ్చి ఆ బాబాయ్ ఇంటికి వెళ్ళి ఏంటి అసలు విషయం ఏంటని తెలుసుకుని ఆ బాబా దగ్గరికి వెళ్ళేసరికి బాబాని శుభ్రంగా కడిగుదులు పెట్టిందంట. నువ్వు వెంటనే తీసుకున్నవన్నీ మర్యాదగా ఇస్తావా, ఇచ్చే, లేదంటే నేను నీకు మీడియాను పిలుస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అనేసరికి ఇంటి
ఇంటి పేపర్లు తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడంట. ఇంకా బంగారు నగలు అయితే ఇవ్వలేదు. మరి వాడు అమ్మేసుకున్నాడో కరిగించేసుకున్నాడో ఏం చేశాడో తెలీదు. ఇవ్వకపోయేసరికి ఈ అమ్మాయి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ బాబాని అరెస్ట్ చేశారు. అతని మీద విచారణ జరుగుతుంది. అంటే చూడండి, బాగా చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం చిన్న కష్టం రాగానే ఇలా బాబాల దగ్గరికి పరిగెడుతున్నారు. సడన్గా తిరిగే వ్యక్తి పోగానే ఎవరికైనా అనుమానాలు వస్తాయి, భయాలు వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇలా చాలా చాలా ఆలోచనలు అయితే వస్తాయి. అవి కరెక్టే. కానీ మన తృప్తి కోసం, మనం భయం పోగొట్టుకోవడం కోసం ఎవరో చెప్పారని ఇలా బాబాల దగ్గరికి వెళ్తే కొంతవరకు అయితే ఓకే. ఎందుకంటే అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండాలి, మన మనసు తృప్తి పడాలి. ఆ భయం మనల్ని వెంటాడుతుంది, ఎందుకులే చేయించుకుందామని అనుకుంటే కొంచెం ఏదో ఒక 100 వరకు, లేదంటే ఒక 5,000, ఒక 10,000 వరకు, ఇంతవరకు పూజల వరకు వెళ్తే పర్వాలేదు. కానీ లక్షలు ఇచ్చేయడం, బంగారాలు ఇచ్చేయడం, ఆస్తులు రాసి ఇచ్చేయడము, మొత్తం ఇంటి పేపర్లు తీసుకువెళ్ళి ఇచ్చేయడము, అసలు ఇంత లక్షలు దేనికి ఇస్తారు చెప్పండి? ఆ డబ్బే ఉంటే మన కష్టాలే తీరిపోతాయి కదా. ఆలోచన ఆ సమయానికి మనకు రాకుండా చేసేస్తారు ఆ బాబాలు. కాబట్టి ఎవరైనా సరే కష్టాలు వచ్చాయని బాబాల దగ్గరికి పరిగెట్టడం కాదు. మన సమస్యలు ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి, చిన్న పూజలున్నా, ఏదైనా వాస్తులు తేడాలున్నా అలాంటివి చేయించుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఉండొచ్చు కూడా కొన్ని అలాంటివి కూడా మనం నమ్మాలి. మనం అన్ని రోజులు బాగుండి అప్పుడు సడన్గా జరిగిందని అంటే దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. సర్వసాధారణంగా జరగచ్చు ఏదో ఒకటి. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి సడన్గా ఏవో ఒకటి అవాంతరాలు వస్తూనే ఉన్నాయి ప్రతి కుటుంబంలోనూ. కాబట్టి ఆ వచ్చిన దాని గురించే మనం విపరీతంగా ఆలోచించి ఆ సమస్యల గురించి ఆలోచించడం మానేసి ఇంట్లో ఉన్న ఆస్తులు తీసుకెళ్ళి అవతల వాడికి ఇచ్చి ఇంకా ఆర్థిక ఇబ్బందులకు కూరుకుపోవడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆవిడ ఒక మంచి లెక్చరరు, చక్కగా 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పే ఆవిడ కూడా పాపం ఒక్కసారిగా భర్త చనిపోగానే డీలా అయిపోయింది, ధైర్యం కోల్పోయింది, ఎవరో మాటలు నమ్మేసింది, వెళ్ళి మొత్తం ఆస్తులన్నీ వాళ్ళ చేతిలో పెట్టింది. చాలామంది అంతేనండి. ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా చిన్న కష్టం వచ్చేసరికి తట్టుకోలేకపోతారు. అందుకే అంటూ ఉంటాం, కష్టాలు వచ్చాయని బాధపడకండి, వాటిని ఎలా ఎదుర్కోవాలో మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకు పెద్ద కష్టం వచ్చిందంటే ఒక్కొక్కసారి తట్టుకోలేక ఏదో ఒకటి చేసుకోవడం అన్నా జరుగుతుంది. లేదంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి బాబాల దగ్గరికి వెళ్ళి ఇలాగ వాళ్ళకి ఇంతంత లక్షలు సొమ్మిలు ఇచ్చేస్తూ ఉంటాం భయానికి అని చెప్పేసి ఎప్పుడూ చెప్తూ ఉంటాం. అలాగే మీకు వచ్చిన కష్టాలని ఇతరులకు చెప్పుకోకండి. అందుకే అంటాం, ఎవరికి చెప్పుకోకండి, మీకున్న బాధలను చెప్పుకోకండి. వాటిని వాళ్ళు అలుసుగా తీసుకుని ఏదో ఒకటి సలహాలు ఇస్తారు. మళ్ళీ అవి మనం చేయలేకపోయామంటే అదే అనుమానం మనల్ని మనసులో పీకుతూ ఉంటుందని చెప్తూ ఉంటాం. ఇందుకే ఇప్పుడు ఈవిడ వెళ్ళి ఆవిడ స్నేహితురాలు ఎవరైతే ఉందో ఆ కాలేజీలో ఆ స్టాఫ్కి చెప్పుకోవడం వల్ల ఆవిడ వేరే ఆవిడ తీసుకువెళ్ళి ఆ బాబా దగ్గర తీసుకెళ్ళడం వల్ల ఇదంతా జరిగిందనమాట. కానీ మనసులో బరువు తగ్గిపోతుంది. ఎవరికన్నా చెప్పుకుంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని భావిస్తాం. కానీ చెప్పుకోవడం వరకు కరెక్టే, పర్వాలేదు. కానీ అవతల వాళ్ళు ఇచ్చే సలహాను కూడా మీరు కొంచెం ఆలోచించుకోవాలి. అలానే అన్నీ ఎవరికి ఏం చెప్పుకోకుండా ఎలా ఉంటాం? ఎవరికైనా చెప్తేనే కదా ఏదైనా తెలిసేదని మళ్ళీ మనసులో మనకు బాధ అనిపిస్తుంది. కానీ చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మన సొంత వాళ్ళు ఉంటారు, తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. మన బాధని షేర్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ అవతల వాళ్ళు ఇచ్చే సలహాను కూడా కొంచెం ఆలోచించుకుని దిగండి. ఏదైనా సరే వాళ్ళు చెప్పారు కదా మనం గుడ్డిగా నమ్మేసుకుని వెళ్ళిపోవడం, అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా లేదా, లేకపోతే మన ఇంట్లో సమస్య ఎంత పెద్దది ఎంత చిన్నది అనేది మనకు మాత్రమే తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఉన్నాము, ఎప్పుడు ఏది జరగలేదు, ఇది ఒకటే కదా జరిగింది, మరి ఈ మాత్రం దానికి ఎందుకు బాబాల దగ్గరికి వెళ్ళిపోవడం, ఇన్ని రోజులు మనం బాగున్నాం కదా అని ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి. వెంటనే ఇంట్లోకి రాగానే ఇలా జరిగింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం జరిగిపోతుందో అని ఇలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఒకవేళ మీకు ఆ ఇంటి వల్ల ఏమన్నా అనుమానంగా ఉండి ఈ ఇంట్లోకి వచ్చాక ఇలా జరిగింది అని అనిపిస్తే ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంటికి వెళ్ళిపోవడమే. అద్దె ఇల్లు మారిపోతే అయిపోతుంది. ఇన్ని లక్షలు తీసుకువెళ్ళి వాడికి ఇచ్చే బదులు ఇల్లే మారిపోతే అయిపోతుంది కదండి. కానీ ఇప్పుడు ఏంటంటే అది సొంత ఇల్లు మూలన ఇన్ని రోజులు బాగున్నాం, ఇప్పుడు సడన్గా తిరిగే ఆయన పోయేసరికి ఆ అనుమానంతో బాబా దగ్గరికి వెళ్ళింది. ఆవిడ ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది. ఇన్ని రోజులు బాగున్నాం కదా, ఇప్పుడు ఏదో జరిగిందిలే, భగవంతుడు ఏదో మాకు తలరాతి ఇలా రాసి పెట్టుంది అందుకే జరిగిందని ఆవిడ అలాగే ఉండుంటే అసలు ఇంతవరకు జరిగేది కాదు. చూడండి, 20 లక్షలు అంటే అది ఏమన్నా చిన్న అమౌంటా చెప్పండి? ఎన్ని రోజులు కష్టపడితే వస్తాయి. ఆవిడ భర్త పోయిన తర్వాత ఆల్రెడీ ఆవిడ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మరి ఆ ఇబ్బందుల నుంచి వీడు బయట పెడతాడని అనుకునేసరికి ఈ ఉన్న ఆస్తిని కూడా మొత్తానికి వాడు తీసేసుకున్నాడు. ఈ బంగారం, ఈ ఇంటి కాగితాలని అంటే మరి వాడు ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు చెప్పండి? ఇదంతా పోగేసుకుందామనే కదా. మరి ఇంక ఇంటి కాగితాలే వాడు తీసేసుకుని ఆవిడ్ని రోడ్డు మీద పాడేస్తే ఇంకా వాడు చేసిన పని ఏముంది? వాడు మంచి చేసినట్ట? ఇంకా కష్టాల్లో కూరుకుపోయినట్టే కదా. ఏదో ఇప్పుడు ఆయన పోయారంటే ఆ గూడన్నా ఉంది, ఇప్పుడు ఆ గూడును కూడా వీడు తీసుకున్నాడంటే ఇంక వీడు మంచి చేసినట్టే ఉంది. అక్కడ వీడు చేసిన పూజలకు అర్థమేముంది
చెప్పండి? నీకు నరదిష్టి ఉంది, మీ ఇంటికి నరగోలు ఉందని చెప్పేసి ఏవేవో తాయెత్తులు ఇవి కట్టాడంట. అసలు ఇంటి కాగితాలు వాడే తీసేసుకున్న తర్వాత ఇంకా నరదిష్టి ఏంటండి? మొత్తానికి ఇవిడికి గూడే లేకుండా చేసేసాడు కదా. ఇవన్నీ తెలుసుకుని వాళ్ళ కూతురు వచ్చి గొడవ చేస్తే అప్పుడు ఆ ఇంటి కాగితాలు ఆ అమ్మాయికి ఇచ్చాడు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు కూడా మోసం చేసేవాళ్ళు మన వెనకాల ఉంటూనే ఉంటారు. ఎవరైనా సరే బాధలు వస్తే భగవంతుడిని నమ్ముకోండి, భగవంతుడికి చెప్పుకోండి. బయట వాళ్ళకి చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఇగో ఇలాంటివే జరుగుతాయి. బాబాల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉన్న సమస్యల కంటే ఇంకా ఎక్కువ సమస్యలను మనకు తీసుకొస్తారు. ఇంకా మన బతుకుల్ని రోడ్డు మీద పడేసేలాగా చేస్తారు. లోను ఆడావిడి ఒంటరిగా ఉండడం, భర్త ఒకటి లేరు, ఎవరూ లేరన్న ఆలోచనతోటి వాడు ఎంతవరకు లాగేయాలో అంతవరకు లాగేశాడు. ఇది కూడా గమనించుకోండి. డబ్బు మాత్రమే కాదు, కొంతమంది ఆడవాళ్ళు బాబాల దగ్గరికి వెళ్ళారంటే లైంగికంగా కూడా వాళ్ళు వేధిస్తూ ఉంటారు. వీళ్ళని ఏదో రకంగా వశపరుచుకోవాలని ఇలాంటి వేషాలు కూడా వేస్తూ ఉంటారు. అలాంటివి కూడా మనం చాలా చూసాము. కాబట్టి ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైనా సరే అసలు ఇలాంటి బాబాల దగ్గరికి వెళ్ళకండి. మీ బాధలన్నింటినీ మీరు ఏదో తెరిచిన పుస్తకంలాగా వాళ్ళకి చెప్పేసుకుంటారు. నాకు ఎవరూ లేరు, నన్ను ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు, మా ఆయన లేరు, మా పిల్లలు దూరంగా వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా ఉంటున్నాను, నాకే కష్టాలు వచ్చాయని మీకున్న బాధలన్నీ వాళ్ళకి చెప్పేసేసరికి వాళ్ళు దాన్నే అలుసుగా తీసుకుని మిమ్మల్ని ఏమైనా చేయడానికి సిద్ధమవుతారు. మిమ్మల్ని వశపరుచుకోవడానికి మాయ మాటలు చెప్పేస్తారు. మీరు ఇంకా వాళ్ళ మాటలు నమ్మేస్తారు. మీ దగ్గర ఉన్న సర్వం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతారు. కాబట్టి ఎవరు కూడా ఇలాంటివి నమ్మకండి. బాధలు వస్తే భగవంతుడికి చెప్పుకోండి. మీరు బాబాలకు కనుక మీ సమస్యలు చెప్పుకున్నారంటే మీకు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తారు. చదువుకున్న వాళ్ళే ఈ రకంగా మోసపోవడం అంటే చాలా బాధగా అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.